ఒంటికందు రాక్షసుడు పాలిఫేమస్ ఎవరో, బుక్స్ కి ఒడిస్సీ మూవీకి అతని విషయంలో ఉన్న తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. ట్రోజన్ వార్ లో గెలిచాక తిరుగు ప్రయాణంలో మూడో స్టాప్ గా ఒడిసియస్ అతని మనుషులు ఒక ఐలాండ్ లో ల్యాండ్ అవుతారు. అక్కడ నివసిస్తున్న ఒక తెగ పేరు సైక్లాప్స్. వాళ్ళు నాగరికులు కాదు, గొర్రెల్ని కాసుకుని బ్రతుకుతూ ఉంటారు. ఆ తెగ వాళ్ళు చాలా పెద్ద పెద్ద శరీరాలతో ఒక్కటే కన్నుతో ఉంటారు. అటువంటి ఒక సైక్లాప్స్ పేరు పాలిఫేమస్. అతను సముద్రానికి దగ్గరగా ఉన్న గుహలో ఉంటూ ఉంటాడు. పడవలు దిగిన ఒడిసియస్ తన మనుషులు 12 మందిని తీసుకుని ఆ ఐలాండ్ చూడడానికి బయలుదేరతాడు. ఇంతలో పాలిఫేమస్ గుహ కనిపించడంతో లోపలికి వెళ్లి చూస్తారు. అక్కడ వాళ్ళకి మిల్క్, చీజ్ లాంటి చాలా ప్రొవిజన్స్ కనిపిస్తాయి. అవి తీసుకుని వెళ్లిపోదామని అతని మనుషులు చెప్పినా వినకుండా ఆ జైంట్ ఎలా ఉంటాడో చూద్దామని ఆగుతాడు ఒడిసియస్. గ్రీక్స్ కు ఉన్న అతిథుల్ని గౌరవించే జీనియా అనే కస్టమ్స్ ప్రకారం ఆ జైంట్ తనకేమైనా మంచి గిఫ్ట్ ఇస్తాడేమోనని ఒడిసియస్ అనుకుంటాడు. కానీ పాలిఫేమస్ గుహలోకి వస్తూనే పెద్ద రాయిని గుహకు అడ్డుగా పెట్టి ఇద్దరు ఒడిసియస్ మనుషుల్ని తినేసి అక్కడే పడుకుని నిద్రపోతాడు. తెల్లారు లేచి ఇంకో ఇద్దరిని తినేసి గొర్రెల్ని తీసుకుని మేపడానికి వెళ్లిపోతాడు. తలుపుకి రాయి అడ్డుపెట్టి ఉండడంతో ఒడిసియస్ అతని మనుషులు అక్కడే చిక్కుబడిపోతారు. సాయంత్రం మళ్లీ పాలిఫేమస్ వచ్చాక ఇంకో ఇద్దరు ఒడిసియస్ మనుషుల్ని తినేస్తాడు. తర్వాత ఒడిసియస్ తన దగ్గర ఉన్న వైన్ ఇచ్చి అతని మాటల్లో పెడతాడు. తన పేరు నోబడి అని చెప్తాడు. ఆ వైన్ తాగి పాలిఫేమస్ నిద్రపోయాక అతన్ని చంపేయచ్చు గాని గుహకి అడ్డంగా ఉన్న రాయి అతను మాత్రమే తీయగలడు కదా. అందుకే నిప్పుతో కాల్చిన కర్రతో పాలిఫేమస్ కంట్లో పొడుస్తారు. గుడ్డివాడైన పాలిఫేమస్ నోబడి ఈస్ కిల్లింగ్ మీ అని అరవడంతో అతని తెగవాళ్లకు అసలు విషయం అర్థం కాక హెల్ప్ చేయడానికి రారు. మర్నాడు కన్ను కనిపించిన పాలిఫేమస్ గుహ తలుపులు తీసి గొర్రెల్ని మాత్రమే తడిమి లెక్కపెట్టి మరీ బయటకు వదులుతాడని గెస్ చేసిన ఒడిసియస్ ముందే ఒక ప్లాన్ వేస్తాడు. పాలిఫేమస్ తినేయగా మిగిలిన తన మనుషుల్ని గొర్రెల పొట్టలకు కట్టేస్తాడు. తను కూడా ఒక పొట్టేలు పొట్ట పట్టుకుని వెళ్లాడతాడు. అలా గుహలోంచి బయటపడిన ఒడిసియస్ అతని మనుషులు తమ షిప్స్ ని చేరుకుంటారు. షిప్ ఎక్కిన ఒడిసియస్ తన మనుషులు ఎంత వద్దంటున్నా వినకుండా నా పేరు ఒడిసియస్, నీ కన్ను పొడిచింది నేనే అని అరుస్తాడు. అది విని పరిగెత్తుకొచ్చిన పాలిఫేమస్ షిప్స్ వెళ్తున్న వైపుకి పెద్ద రాయి విసురుతాడు గాని ఒడిసియస్ షిప్స్ దాన్ని తప్పించుకుంటాయి. నిజానికి పాలిఫేమస్ సముద్ర దేవుడైన పొసైడన్ కొడుకు. ఒడిసియస్ ని ఇబ్బందులు పెట్టమని పాలిఫేమస్ తన తండ్రిని ప్రార్థించడంతో ఒడిసియస్ కష్టాలు మొదలై సముద్రంలోనే 10 ఏళ్ల పాటు ఉండిపోతాడు. ఇది బుక్ స్టోరీ అయితే నోలన్ ఒడిస్సీలో మాత్రం దీన్ని కొంత మార్చారు. మూవీలో పాలిఫేమస్ ఒడిసియస్ తో మాట్లాడు. ఒడిసియస్ అతని మనుషులు గొర్రెల పొట్టల కింద కాకుండా వీపులకు గడ్డి మోపులు కట్టుకుని తప్పించుకుంటారు. మూవీలో ఒడిసియస్ తన పేరు చెప్పడు గాని తన మనుషుల్ని తినేశాడన్న కోపం కొద్దీ పాలిఫేమస్ మీద బాణం వేస్తాడు. మూవీలో ఒడిసియస్ కష్టాలకి దేవుళ్ల కంటే కూడా అతని నేచర్, నిర్ణయాలు మాత్రమే కారణం అన్నట్టుగా నోలన్ డిజైన్ చేశారు.